Hello everybody, good morning, welcome to my channel. Hope you are fine there. Please take care, be safe. Today we are going to learn about idioms, and that also idioms of money. So idioms of money, all about the money idioms, but it is simply the idioms are related to money, but the meaning is different. So let us see the first idiom. First idiom is at all cost. Actually at all cost means దీన్ని తెలుగులో ఏమంటారంటే ఏదేమైనా కానివ్వండి, ఏదైనా జరిగండి, ఖచ్చితంగా ఏదేమైనా ఇట్లా అట్లా ఆ విధంగా ఏదైనా కానివ్వండి ఈరోజు పక్క అట్లా అండ్ ఈసే హిందీ మే కిసీ హాల్ మే బి, ఓకే, కిసీ హాల్ మే బి, జో भी होने दो, किसी हाल में भी, that is the meaning of at all cost. So the using sentence is Ruchi plans to complete the project at all cost. कुछ भी होने दो, ఏదైనా కానివ్వండి, ఎలా అయినా సరే కానీ రుచి ప్లాన్స్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, at any cost, at all the cost, she wants to complete the project. That means she wants to complete that. ఏదేమైనా కానీ రుచికి ప్లాన్ కంప్లీట్ కావాలి. ద మీనింగ్ ఆఫ్ అట్ ఆల్ కాస్ట్ ఈస్ కిసీ హాల్ మే బి, ఏది ఏమైనా కానివ్వండి అని అర్థం ఇది ఈడియమ్స్కి. నెక్స్ట్ టు బ్యాంక్ ఆన్. టు బ్యాంక్ ఆన్ మీన్స్ తెలుగు में हिंदी में दूसरों पर निर्भर, इसका मीनिंग है कि दूसरों पर निर्भर, వేరే వాళ్ళపైన ఆధారపడడం. టు బ్యాంక్ ఆన్ మీన్స్ వేరే వాళ్ళపైన ఆధారపడడం అనేది దీని మీనింగ్. ఐ కెన్ ఆల్వేస్ బ్యాంక్ ఆన్, ఓకే, ఐ కెన్ ఆల్వేస్ బ్యాంక్ ఆన్ మై ఫ్రెండ్ వెన్ ఐ యామ్ ఇన్ ట్రబుల్. ఓకే, వెన్ ఐ యామ్ ఇన్ ట్రబుల్, ఎప్పుడైనా నాకు ఏదైనా బాధలు ఉంటే నా ఫ్రెండ్స్తో వాళ్ళపైన ఆధారపడతా, వాళ్ళు నా యొక్క ట్రబుల్స్ని సాల్వ్ చేస్తారన్నట్టు. సో బ్యాంక్ ఆన్ మీన్స్ दूसरों पर निर्भर, ఆధారపడడం, టు డిపెండ్ ఆన్. ఓకే, నెక్స్ట్ ఈస్ bet your bottom dollar. Bet your bottom dollar means I would bet my bottom dollar that the boss will be late again today. Bet your bottom dollar. Bet your bottom dollar means తెలుగులో చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పడం, పక్కా బోల్నా, that you are absolutely certain that something will happens. You are absolutely certain that something will happen is the meaning of bet your bottom. So I would bet my bottom. Yes, this is bet, this is my bet. I would bet my bottom that the boss will be late again tomorrow. Certainly, that certainly happens. That what happens, the boss will be late today also, again today. That is the thing. పక్కా బోల్నా, యానీ bet your bottom dollar అంటే పక్కా బోల్నా, ఖచ్చితంగా చెప్పడం, ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనేటువంటి అర్థాన్ని ఇచ్చేదానికి బెట్ యువర్ బాటమ్ డాలర్. ఓకే, నెక్స్ట్ ఈస్ బ్రేక్ ఈవెన్. బ్రేక్ ఈవెన్ మీన్స్ ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు. లాస్ అండ్ ప్రాఫిట్ సేమ్, జితనీ ఆమ్దాని ఉతనీ ఖర్చా. హిందీలో చెప్పాలంటే జితనీ ఆమ్దాని ఉతనీ ఖర్చా. హిందీ में बोलना यानी इसका मीनिंग బ్రేక్ ఈవెన్, इसका मीनिंग జితనా ఆమ్దాని ఉతనీ ఖర్చా. తెలుగులో చెప్పాలంటే మనకు కూడా తెలుగులో ఒక సామెత ఉంది, ఎంత చెట్టుకు అంత గాలి, అంటే ఎంత ఖర్చు అయితే, ఎంత సంపాదిస్తే అంత ఖర్చు. ఓకే, నో ప్రాఫిట్ నో గెయిన్. ఓకే, నో ప్రాఫిట్ అండ్ నో లాస్, దట్ మీన్స్ నో సేవింగ్స్. ఓకే, ఎర్నింగ్ సేమ్ ఎర్నింగ్స్ అండ్ స్పెండింగ్స్ ఆల్సో సేమ్. ఓకే, నెక్స్ట్ బ్రింగ్ హోమ్ ద బ్యాకన్. బ్రింగ్ హోమ్ ద బ్యాకన్ అంటే తెలుగులో మనం అంటాం రెక్కాడితే కానీ డొక్క ఆడదు అని. అదేవిధంగా ఖానే కే లియే కుచ్ కర్నా మీన్స్ ఖానే కే లియే పసీనా చుడానా. ఓకే, పసీనా చుడానా, హార్డ్ వర్క్, డూ హార్డ్ వర్క్ టు ఎర్న్ సంథింగ్ ఫర్ లివ్లీహుడ్ అన్నట్టు. ఇంగ్లీష్లో ద మీనింగ్ ఇస్ బ్రింగ్ హోమ్ ద బ్యాక్ అని మీన్స్ టు ఎర్న్ సంథింగ్ ఫర్ లివ్లీహుడ్, టు ఎర్న్ సంథింగ్ ఫర్ లివ్లీహుడ్. చందన హ్యాస్ బీన్ వర్కింగ్ హార్డ్ ఆల్ దీస్ ఇయర్స్. Bringing home the bacon means bringing something for livelihood. Okay, bringing something for livelihood. Chandana has been working hard all these years. ये अन्नी रोज ये सारा दिन उन्हें काम कर रही, क्यों? Bringing home the bacon for her family. Family కోసం
పిల్లల కోసం ఇంటి కోసం घर के लिए कुछ कमा के लाना, that is home, bring home the bacon. Bring home the bacon means खाने के लिए कुछ लाना या पसीना छुड़ा के कमाना, రెక్కాడితే కానీ డొక్క ఆడదు అనే మీనింగ్ అన్నట్టు. ఓకే, అట్ ఆల్ ద కాస్ట్, టు బ్యాంక్ ఆన్, బెట్ యువర్ బాటమ్ డాలర్, బ్రేక్ ఈవెన్, బ్రింగ్ హోమ్ ద బ్యాకన్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ idioms. So this makes a jewelry ornament for your language. So in order to be perfect in your language, you are in need to learn idioms. So practice more and more. Please watch my video. Thank you for watching my video. Please subscribe.